మొన్న విఆర్ హై స్కూల్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. మళ్ళీ ఇప్పుడు డిఎస్ఆర్ హై స్కూల్ని ప్రభుత్వ పాఠశాలని అదే స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. సో ఈ 2 ప్రాజెక్టులను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? భవిష్యత్తులో ఈ స్కూల్ పిల్లలకి ఎలాంటి అభివృద్ధి అవకాశాలు ఉంటాయి? ఈ రెండే కాదండి, నెల్లూరులో 15 స్కూల్స్ని యాక్చువల్గా ఇదే విధంగా తయారు చేస్తున్న 15 స్కూల్స్ని ఒక్కొక్క దాతని ఒక్కొక్క స్కూల్ P4 ప్రోగ్రాంలో ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి గారు టాప్ 10% బాటం ఉండే 20% సపోర్ట్ చేయాలన్నారో ఆ కార్యక్రమంలో జరుగుతుంది. ఆ కార్యక్రమంలోనే డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు ఈ మూలాపేటలో ఈ స్కూల్ని తీసుకొని చాలా చాలా చక్కగా దిద్దారు. ఇదే విధంగా మరొక మొత్తం 15 స్కూల్స్ తయారవుతున్నాయి. ఈ స్కూల్ ప్రత్యేకతలు ఏంటి సార్? విఆర్ హై స్కూల్ ఏదైతే చెప్పామో అదే విధంగా ఒకటే చెప్పాను, ఒక స్కూల్ నుంచి మరొక స్కూల్ ఉండాలని ముందే చెప్పా. అదేవిధంగా ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్ని తయారు చేస్తున్నారు. ఇంకా కొంత 5% ఉంది, అది కూడా రాబోయే 1 మంత్లో పూర్తి చేస్తాం. కూటమి రాబోయే 3 ఏళ్ల పాలన ఎలా ఉండబోతుంది సార్? అభివృద్ధి ఖచ్చితంగా అండి, ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట కంటే కూడా ఎక్కువ ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి చేస్తుంది. ప్రజల సంక్షేమం ఉండాలా, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా, పెట్టుబడుల ద్వారా ఇండస్ట్రీస్ రావాలా, ఇండస్ట్రీస్ ద్వారా యువతకు ఉద్యోగాలు రావాలా, యువత యొక్క ఆదాయం పెరగాలి, యువత ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయం పెరిగితే దేశం యొక్క ఆదాయం పెరుగుతుంది. ఆ నేపథ్యంలో ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు యువ నాయకుడు లోకేష్ ఇద్దరు కూడా అత్యధిక ప్రాధాన్యత వీడి ఇండస్ట్రీస్కి ఇస్తున్నారు. అందుకనే భారతదేశంలో వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్లో గత సంవత్సరంలో 25% ఒక్క ఆంధ్రప్రదేశ్కి రావడం ఎంతో గర్వంగా ఉంది.